పాండవుల చివరి ప్రయాణం మహాప్రస్థానం. శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచిన తరువాత పాండవులు తమ రాజ్యాన్ని 36 సంవత్సరాలు పాలించిన తరువాత పాండవులు మరియు ద్రౌపది లోకాన్ని త్యజించి స్వర్గానికి చివరి ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. వారు హిమాలయాల వైపు ప్రయాణం ప్రారంభించారు. మేరు పర్వతాన్ని దాటి స్వర్గానికి చేరుకోవడమే వారి లక్ష్యం. ఒక కుక్క వారి ప్రయాణంలో చేరి మొత్తం ప్రయాణంలో వారితోనే ఉండింది. పర్వతాన్ని ఎక్కుతుండగా ద్రౌపది, తరువాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు ఒక్కొక్కరుగా పడిపోయి మరణించారు. యుధిష్ఠిరుడు మాత్రమే కుక్కతో మిగిలిపోయాడు. యుధిష్ఠిరుడిని స్వర్గానికి తీసుకెళ్లడానికి ఇంద్రుడు తన రథంలో ప్రత్యక్షమయ్యాడు. కాని యుధిష్ఠిరుడు తనతో పాటు కుక్కను కూడా తీసుకెళ్లకపోతే స్వర్గానికి వెళ్లనని చెప్పాడు. ఎందుకంటే ఆ కుక్క అతనికి విశ్వాసమైన సహచరుడు. ఆ కుక్క రూపంలో యమధర్మరాజు పరీక్షించడానికి వచ్చాడు. తరువాత ఇంద్రుడు యుధిష్ఠిరుడి కోరికను అంగీకరించాడు. అప్పుడు ఆ కుక్క యముడిగా తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. యుధిష్ఠిరుడు స్వర్గానికి తీసుకువెళ్లబడ్డాడు. కాని అక్కడ తన సోదరులు మరియు ద్రౌపది లేరని గమనించాడు. దీన్ని చూసి మనస్తాపానికి లోనైన యుధిష్ఠిరుడు తన కుటుంబంతో ఉండటానికే నరకానికి వెళ్లాలని నిర్ణయించాడు. ఆ క్షణంలో తన సోదరులు తమ పాపాల నుండి విముక్తి పొందారు మరియు వారందరూ స్వర్గానికి చేరుకున్నారు. Download ShareChat.